ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడం ఏదైతుందో అది ప్రగాఢ వారికి వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు శాంతింపజేయాలని త్వరలో కోలుకోవాలని కోరుచున్నాము. తను ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక బలమైనటువంటి నాయకుడు. సో తను ఏంటంటే ఒక 40 సంవత్సరాల కంటే పైబడిన చరిత్ర, అంటే ఒక అర్ధ శతాబ్దం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కాపుల ఉద్యమం కోసం బలంగా చేసినటువంటి వ్యక్తి. ఒక 8-9 సార్లు దీక్షలో చేసిండు. సో అంటే ఏపీలో ఉన్నటువంటి కాపులు ఎవరైతేనో వాళ్ళు అగ్రకులంగా ఉన్నారు, వాళ్ళని బీసీలో చేర్చాలని చెప్పి బలమైన ఉద్యమం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ కాపుల యొక్క కమ్యూనిటీ కోసం బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇదే కాకుండా కూడా ఒకసారి అంటే మంత్రిగా చేశారు, తర్వాత ఎంపీగా చేశారు, ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. సో తన రాజకీయ నేపథ్యంలో ఎక్కువ భాగము పాలిటిక్స్లో కేటాయించినటువంటి వ్యక్తి చనిపోవడము సో బాధాకరం. సో వాళ్ళ కుటుంబంలో కూడా శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే అంటే ఎవరు మన జనతా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో సో అన్నిట్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ టైంలో కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి తను ముద్రగడ పద్మనాభం. సో అంటే ఏపీ రాజకీయాలలో 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాయకత్వంలో ఒక బలమైన నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ తరం వాళ్ళు లేకుండొచ్చు. దాదాపు అందరూ ఓల్డేజ్గా అయిపోయి దాదాపు వాళ్ళ రాజకీయాలని చాలా మంది చేయకుండొచ్చు. బట్ ఈరోజు చనిపోవడం బాధాకరము.